ప్రధానంగా ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉన్నది. ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని అదేవిధంగా సీఎంలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. దీనిపైన చాలా వివాదాలు గూడా వస్తున్నాయి. ఒక వర్గాన్ని టార్గెట్ జేయడానికని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు ఈ చట్టానికి సంబంధించి? ఆహ్, మౌలికంగా ఈ చట్టాలు పాస్ కావాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. లోక్సభలో 2/3 మెజారిటీ అధికార పక్షానికి లేదు. కాబట్టి ఇవి పాస్ అవుతాయా అన్నది ఒక పెద్ద ప్రశ్న చిహ్నం ఉంది. దీనిలో జమ్మూ కాశ్మీర్‌కి రాజ్య హోదా ఇవ్వడము ఒకటి ఉంది. రెండవది ఆన్‌లైన్ గేమింగ్ చట్టానికి సంబంధించింది ఉంది. మూడవది ముఖ్యంగా ఈ ప్రధానమంత్రి ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు నెల రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే వాళ్ళని అనర్హులుగా ప్రకటించటం అన్నది ఒక చట్టం. ఈ 3 సవరణల్ని తీసుకొచ్చారు. పూర్తి మెజారిటీ లేదు కాబట్టి ఇవి ఆమోదం పొందడానికి సమయం పడుతుంది. కానీ ప్రస్తుతము ఇవి అధికార పక్షము విపక్షాల యొక్క డొల్లతనాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాయి. అంటే అవినీతికి పాల్పడ్డటువంటి వాళ్ళు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఇంకెవరైనా సరే వాళ్ళ మీద చర్యలు ఉండాలి, వాళ్ళు 30 రోజులు జైల్లో ఉంటే వాళ్ళ మీద చర్యలు ఉండాలి అన్న విషయాన్ని విపక్షాలు అడ్డుకుంటున్నాయి. అంటే సర్వసాధారణ ప్రజానీకం దృష్టిలో వెళ్ళేటటువంటి మెసేజింగ్ ఏంటి? సర్వసాధారణ ప్రజానీకం అనుకుంటారు అవినీతి చేస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి తన పేరు పెట్టుకున్నారు, ముఖ్యమంత్రులు ఎందుకు భయపడుతున్నారు అన్నది ఆలోచిస్తారు. కానీ విపక్షాలు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ అక్కడ పెద్దగా ప్రజల్లోకి వెళ్ళదు. ఎందుకంటే సర్వసాధారణ ప్రజానీకంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ అవినీతి విషయంలో ఆందోళన ఉంది, ప్రజల్లో ఆందోళన ఉంది. అవినీతి విషయంలో ఆందోళన ఉంది కాబట్టే లాలూ ప్రసాద్ ఓటమి పాలయ్యాడు, అరవింద్ కేజ్రీవాల్ గెలిచాడు, ఓడాడు. కాబట్టి ఈ అవినీతి అనేది ఎప్పటికీ ఒక మేజర్ ఇష్యూ. కాబట్టి బీజేపీ దీనిని ఉపయోగించుకుని విపక్షాలను ఎక్స్పోజ్ చేసే పనిని చేసింది. కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు కూడాను మా ముఖ్యమంత్రిని నెల రోజుల్లో జైల్లో పెట్టేసేస్తే మా పదవులు పోతాయి అన్నటువంటి భయం ఎప్పుడైతే వాళ్ళు ప్రదర్శించారో ఆ క్షణాన వాళ్ళ ఓటమి జరిగినట్టు, ప్రజల పర్సెప్షన్ బ్యాటిల్లో ఓడిపోయినట్టు మనం భావించాలి. నీలం సంజీవ్ రెడ్డి గారిని న్యాయస్థానము తప్పు పడితే ఆయన రాజీనామా చేశారు. సో క్యాగ్ తప్పు పడితే చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, పివి నరసింహారావు సమయంలో ఇటువంటి ఆరోపణలు వస్తే ఆరోపణలు క్లియర్ అయ్యేదాకా నేను ఎంపీగా ఉండను, ఎన్నికల్లో కూడా కంటెస్ట్ చేయని అద్వానీ బయటకు వచ్చారు. ఆ రకమైనటువంటి విషయాన్ని ముందుకు తేవడానికి బదులు విపక్షాలు ఎప్పుడైతే ఇవి చేసినాయో నైతికంగా ప్రజల పర్సెప్షన్ పరంగా విపక్షాలు దెబ్బతిన్నాయి. ప్రజలలో అభిప్రాయపరంగా ఇది చట్టం అవుతుందా కాదా, ఎప్పుడు అవుతుంది, ఎన్నాళ్ళకు అవుతుంది. ఎందుకంటే బీజేపీ కూడా ఒక రాజకీయ పార్టీ. ఈ సమయంలో చేయడం వల్ల భారతీయ జనతా పార్టీకి పెద్దగా లాభం ఉండదు. ఎందుకంటే త్వరలో జరగబోయే ఎన్నికలు బీహార్ ఉన్నాయి, అస్సాం ఉంది, అదేవిధంగా బెంగాల్ ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత సంవత్సరం మీకు తమిళనాడు ఉంది, మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల వరకు ఆ రకమైనటువంటి కేసులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి నిజంగా దీనిని ఒక వెపన్గా ఉపయోగించుకోవాలనుకుంటే లోకసభ ఎన్నికలకి ముందు దీన్ని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పటికి మెజారిటీని కూడగట్టుకోవడం మిగతాది. ప్రస్తుతము వాళ్ళు పర్సెప్షన్ బ్యాటిల్, అవినీతిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకుంటున్న వాళ్ళుగా ఇమేజ్ వీళ్ళకి వస్తున్నది. అంత మటుకే పొలిటికల్గా బీజేపీకి ఆ మేరకు బెనిఫిట్ అవుతోంది. విపక్షాలు ఆ మేరకి దెబ్బతింటున్నాయి. విపక్షాలు ముందు నొయ్యి వెనుక గొయ్యి పరిస్థితి, వాళ్ళని ఆ రకమైనటువంటి చట్టంలో బిగించడం జరిగిందని నాకు అనిపిస్తోందండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఇది ఇంకా ముందుకు పోవడానికి చాలా స్టెప్స్, అనేక దశల్ని దాటవలసి ఉంది. ప్రస్తుతానికి పర్సెప్షన్ బ్యాటిల్లో విపక్షాలు వెనకడుగు వేసేలా చేయడంలో విజయం సాధించారు.